వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా లేదా? అయితే నేను ఆల్రెడీ నిన్న వీడియోలో మెన్షన్ చేశాను కదండీ! మన వీడియో వచ్చింది అనంటే అంతకంటే ముందు మీరు అంటే నిన్నటి కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదివి ఉండాలి. అండ్ నేను కొన్ని క్వెషన్స్ అడుగుతానని చెప్పాను కదా! సో, అది కంటిన్యూ చేద్దాము. అంటే ఇంకా మున్ముందు కూడా మనం ఏం చేద్దామంటే వీక్లీ వన్స్ నేను నార్మల్‌గా లైవ్‌కొస్తాను. లైవ్‌లోకొచ్చి నేను ఇంకా ఏమీ మాట్లాడను. ఎవరెవరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్‌గా ఫాలో అవుతారో వాళ్ళకి ఆ లైవ్ అనేటువంటిది బాగా యూజ్ అవుతది. ఒక మంచి రివిజన్ లాగా, రీక్యాప్ లాగా ఉంటదనమాట. సో, దాని రెస్పాన్స్‌ని బట్టి మనం ఫ్యూచర్‌లో ఇంకా మిగతా సబ్జెక్ట్స్ గురించి కూడా మనము క్విజ్ అట్లా లైవ్ క్విజ్ అనేటువంటిది కండక్ట్ చేద్దాము. సో, ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మనకు కామెంట్స్ అనేటువంటి కొన్ని అవర్స్ అయితే ఆన్‌లోనే ఉంటాయి. సో, చూద్దాము ఎవరెవరు రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్ చదువుతున్నారో మనలో మనకు తెలిసిపోతుంది కదా! కాంపిటీషన్ అనేటువంటిది బయట ఎట్లా ఉందనేటువంటిది కూడా కామెంట్స్ చూస్తే తెలిసిపోతుంది. సో, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాస సమ్మాన్ అవార్డు ఈ ఇయర్‌కి గాను ఎవరికి వచ్చింది? అండ్ ఎన్నో వ్యాస సమ్మాన్ అంటే 32ండా, 33ర్డా, 34థా అనేటువంటిది. అంటే నేను సింగిల్‌గా ఒక బిట్‌ని ఒక్కటే బిట్ డైరెక్ట్‌గా అడగను. అందులో 2, 3 కలిపి అడుగుతాను. సో, మీరు కూడా అలాగే చదవండి. అలాగే ఆన్సర్ కూడా చేయండి. సో, దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సో, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గదిమై అనేటువంటిది ఒక ఫెస్టివల్ ఉంది. సో, ఆ ఫెస్టివల్ అనేటువంటిది ఏ వివాదంలో అంటే ఏ వివాదంకి గాను అది న్యూస్‌లోకి వచ్చింది అని చెప్పేసి ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. అంటే ఇక దీని గురించి నేను నార్మల్‌గా చెప్తానండి. ఇది సౌత్ ఈస్ట్ నేపాల్ ఆ ఏరియాలో అయితే ఈ ఫెస్టివల్‌ని జరుపుకుంటారంట. ఇది 5 ఇయర్స్‌కి ఒకసారి జరిపేటువంటి ఫెస్టివల్ అనమాట. ఇది మన హిందువులదే ఫెస్టివల్ ఇది. సో, నేను అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఏ వివాదంతోటి ఇది న్యూస్‌లోకి వచ్చింది ఈ ఫెస్టివల్ అనేటువంటిది. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో మనకు కొత్తగా ఒక మెంబర్ అయితే అంటే ఒక కంట్రీ అయితే యాడ్ అయింది. ఆ కంట్రీ నేమ్ ఏంటి? అది ఎన్నో మెంబర్ అనమాట. సో, ఇందులో 2 క్వశ్చన్స్ అండ్ 1 మోర్ క్వశ్చన్ ఏంటిదంటే ఈ ఐఎస్ఏ అనేటువంటిది ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? సో, మొత్తం ఈ బిట్‌లో 3 క్వశ్చన్స్. సో, దీని ద్వారా ఏమైతదంటే మనకు రివిజన్ లాగా అవుతదనమాట మంచిగా కరెంట్ అఫైర్స్. మనం ఈ సిరీస్ ఇంతకుముందు ఎప్పుడో స్టార్ట్ చేశామండి. అది మీకు గుర్తుండే ఉంటుంది. ధనలక్ష్మి గారు నిజంగా ఆ టైంలో మీరు చాలా కమెంట్ చేసేవాళ్ళు. అన్ని రైట్ ఆన్సర్స్ చెప్పేవారు. సో, నాకు మీరు బాగా గుర్తున్నారు. నిన్న మీరు నేను అడిగిన క్వశ్చన్‌కి లైవ్‌లో మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారు కదా! నాకు గుర్తొచ్చిందనమాట. ఓకే, మీరే కదా అప్పుడు కరెక్ట్‌గా అన్ని కంటిన్యూయస్‌గా నేను అడిగిన క్వశ్చన్స్‌కి ఆన్సర్ కరెక్టే చెప్పేది అని. సో, చూద్దామండి. ఇంకా ఈ రోజు నుంచి మన ఛానల్‌లో మాక్సిమం నేను ఇలా కరెంట్ అఫైర్స్ అయితే అటు నాకు బెనిఫిట్ అవుతుంది, మీకు బెనిఫిట్ అవుతుంది. సో, ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే అందరూ గ్రూప్ 2 చెక్ చేసుకోండి కీ అని చెప్పేసి అడిగారనమాట. యాక్చువల్లీ నాకు సివిక్ సెంటర్ వాళ్ళది మాత్రమే నేను నమ్ముతానండి. అంటే కొంచెం అఫీషియల్‌గా అనిపిస్తుంది. అండ్ అఫీషియల్ అంటే ఫుల్ లెంత్ కాదు కదా, అన్అఫీషియలే అనుకోండి. కానీ నాకేంటిదంటే ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. గ్రూప్ 1కి కూడా నేను స్ట్రిక్ట్‌గా దీని మీదనే ఫాలో అయ్యాను అనమాట. సో, కేపీ వాళ్ళది కానీ సివిక్ సెంటర్ వాళ్ళది కానీ ఇవి రెండే చూసుకుంటారు నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ. సో, దీంట్లో చూసుకున్నప్పుడు ఒక 4, 5 మార్క్స్ అయితే డిఫరెన్స్ వస్తుంది. సో, చాలామంది అడిగారు చూసుకోండక్క అని చెప్పేసి. నాకు నిజంగా చెప్పాను కదా, అంత హెల్త్ అయితే సెట్ అవ్వట్లేదు చూసుకోవడానికి. అండ్ నిన్న ఒక సిస్టర్ అయితే అడిగారు చెక్ చేసుకోండి అని చెప్పేసి. నిజంగా నాకు అంత డేర్ లేదండి. నాకు ఆన్సర్స్ రాంగ్ అవుతున్నప్పుడల్లా నాకు ఈ మధ్యన నిజంగా బాగా హెవీ టెన్షన్ అయితే మొదలవుతుందనమాట. దానివల్ల నాకు ఇంకా హెల్త్ ఇష్యూస్ అట్లా వస్తే ఇంకా నేను తట్టుకోలేను. అందుకని చెప్పేసి చూడడానికి ఇన్ని రోజులు కొంచెం అపోజ్ చేశాను. కానీ ఎందుకో నాకు చూడాలనిపించింది. కానీ ఒక్క పేపర్ కాదు కదండి, 4 పేపర్స్ చూడాలంటే ఇట్ ఈస్ టూ మచ్ టైం టేకింగ్ ప్రాసెస్. సో, అయినప్పటికీ నేను చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. నన్ను మాత్రం అడగకండి. ఎందుకంటే కీ అనేటువంటి నేను చూస్తున్నాను కరెక్టే కానీ ఇప్పటికైతే స్టిల్ ఒకటే పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఆ పేపర్లో మరీ దారుణంగా మార్క్స్ వచ్చినాయి. యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ చేయలేని మార్క్స్ అయితే వచ్చినాయి. నేను అదైతే షేర్ చెయ్యను. నాకు తెలుసు ఇది పోతుందని తెలుసు నాకు. సో, అందుకనే నేనైతే చెప్పట్లేను. అంటే నాకు దీని ద్వారా నేను ఏం నేర్చుకున్నాను అనేది కూడా నేను చెప్తాను. నిజంగా హెల్త్ కొంచెం బాగుంటే కొంచెం ఇంకెక్కువ పెట్టేదాన్ని కావచ్చు. నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను ఎగ్జామ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. అయితే నిన్న లైవ్‌లోకి వచ్చినప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడిగారండి. మీరు అడిగిన ప్రతి దానికి నేను ఇంకా సపరేట్‌గా ఒక్కొక్కటి వీడియో తీయాలంటే నిజంగా నాకు బాగా తలనొప్పి లేచిందనమాట. నిన్న మా హస్బెండ్ చూసి తిట్టారు యాక్చువల్‌గా. నేను మీరు నిన్న పెట్టిన కమెంట్స్ ఉన్నాయి కదండి లైవ్‌లో, అవన్నీ చూసి నేను ఒక నోట్స్‌లో రాసుకున్నాను కదా. సో, అవన్నీ నేను వీడియోస్ ఇట్లా లైన్‌గా ఇది అంటే దీని గురించి చెప్పాలి అని చెప్పేసి రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. అంటే నేను ఫాలో అయినవి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కొంతమంది తెలుగు మీడియం స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి వాటి గురించి నేను నైట్ 10:30 నుంచి 9:30 నుంచి మొత్తం కంటిన్యూస్గా అదే పనిలో ఉన్నానన్నమాట. మా హస్బెండ్ అసలు నిజంగా చాలా కోపడ్డారు. అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి. ఇంకా అప్పుడు అనిపించింది, సో మరి అంత హెల్త్ ఖరాబ్ చేసుకొని అయితే చేయాల్సిన అవసరం లేదు కదా, మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చేది టెలిగ్రామ్లో ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అనిపించింది. మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో చూసినట్లయితే నిన్నటి నుంచి కంటిన్యూస్గా ఒక 10:30, 11 వరకు నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను.
చేస్తున్నాను. చాలామంది జాగ్రఫీ గురించి అడిగారు, జాగ్రఫీ ఎట్లా చదవాలో చెప్పండి అక్క అంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేను జాగ్రఫీకి సంబంధించింది ఇచ్చాను. చూడండి మన టెలిగ్రామ్లో. అట్లనే నిన్న ఒక సిస్టర్ అయితే కంటిన్యూస్గా అక్క నేను 2025 యూపీఎస్సీ అటెంప్ట్ ఇస్తున్నాను, నాకు సిలబస్ గురించి చెప్పండి, వీడియో చేయండి అంటే నిజంగా నాకు ఒక్కొక్క వీడియో గురించి చేసేంత అది రావట్లేదమ్మా ఓపిక. నిజంగా చాలా ట్రై చేస్తున్నాను నేను, కానీ బ్యాక్ పెయిన్ అయితే సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే కుదిరినప్పుడు చేస్తాను, కానీ నా మీద మీరు ఫుల్ లెంత్గా డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి ముందే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. మీకు ఒకసారి కనుక మీరు చూసినట్లయితే టెలిగ్రామ్లో ఒకసారి అన్ని నేను నిన్న ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్క పీడిఎఫ్ చూడండి. ఫస్ట్ ప్రిలిమ్స్ సిలబస్ అనేటువంటిది ఇచ్చాను. చాలామంది ఏంటిదంటే ఇప్పుడు మనకు మెయిన్స్కి సిలబస్ ఇస్తారు కదండి, అయితే నేను ఒకటి చెప్తానండి. ఇక్కడ నేను ఫస్ట్ యూపీఎస్సీకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండు కన్సాలిడేటెడ్గా ప్రిపేర్ అవుతారు ఎవరైనా. సో ప్రిపేర్ అయినప్పుడు ఏంటిదంటే పేపర్ 2 ఉంది కదండి, మనకు పేపర్ 2 అంటే నథింగ్ బట్ జనరల్ స్టడీస్ పేపర్ 1 అనమాట, జనరల్ స్టడీస్ 1. సో ఆ GS 1 పేపర్లో ఏంటిదంటే మనకు అన్ని కలిపి కొట్టిస్తారనమాట. మనకి ఏమేమి ఉంటాయి, ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ, నెక్స్ట్ ఇంకా అంటే జాగ్రఫీ వరల్డ్ గురించి, అండ్ నెక్స్ట్ సొసైటీ, ఇవన్నీ కలిపి ఒక పేపర్లో ఉంటాయి అనమాట ఫస్ట్ GS పేపర్ 1లో. సో మనకి ఇందులో జాగ్రఫీ గురించి మనకు ఒక 2 పాయింట్సే ఇస్తారనమాట. మొత్తం 10 పాయింట్స్లో పేపర్ 1 సిలబస్ అంతా ఇచ్చేస్తారు GS జనరల్ స్టడీస్ది. సో నాకు అర్థం కాలేదు అసలు జాగ్రఫీలో వీళ్ళు 3 లైన్లు ఇచ్చిండ్రు, ఈ 3 లైన్లు చదివితే జాగ్రఫీ కవర్ అయిపోతుందా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఆ టైంలో నేను ఒక సార్ తోటి అయితే నేను మాట్లాడాను. సో అప్పుడు సార్ చెప్పారనమాట, దృష్టి IAS అని ఒకటి ఉంటుంది, అది వాళ్ళ PDF ఉంటుంది ఒక్కొక్క దానికి అని చెప్పేసి అన్నారు. సీరియస్లీ నేను నిన్న దాని గురించి వెతికాను అనమాట. నాకు అప్పుడు PDF దొరికి ఉండే, మరి ఇప్పుడు అంటే నాది అప్పుడు పాత ఫోన్లో ఉండేనండి, ఇప్పుడు ఆ డేటా నా దగ్గర లేదు. సో అందుకని చెప్పేసి నైట్ అంతా సెర్చ్ చేసి వాజీరామ్ రవి వాళ్ళది దొరికిందనమాట నాకు PDF. సో ఆ జాగ్రఫీలో మనకు 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సపోజ్ అక్కడ ఎట్లా ఇచ్చారంటే సేలియన్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఇచ్చారు. సో ఇందులో మనం ఏమేమి చదివితే ఈ పోర్షన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి నాకు చాలా డౌట్ ఉండే అనమాట. సో అప్పుడు నాకు అది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. ఓకే ఇవన్నీ పాయింట్స్ చదివితే మనకి ఇది కవర్ అవుతుంది అని చెప్పేసి అందులో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ థర్డ్ పాయింట్ కూడా ఇట్లనే వాల్కనోస్ గురించి, అంటే వాల్కనోస్, సైక్లోన్స్, ఇట్లా వీటన్నిటి గురించి అడిగారనమాట. సో 3 పాయింట్స్ వాళ్ళు 3 పాయింట్స్లో ఇచ్చారు, కానీ దానికి మనం చదివితే చాలా లెంతీ పోర్షన్ ఉంటుంది అనమాట. సో అప్పుడు సార్తో మాట్లాడినప్పుడు ఇలా చెప్పారు. సో అది ఫాలో అయ్యాను అనమాట. అది నాకు ఇప్పుడు దొరకలేదు కాబట్టి నేను మీకు దొరికిన PDF ఇచ్చాను, అందులో కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉందన్నమాట. సో మీరు ఇంకా దృష్టి IAS వాళ్ళది వెబ్సైట్లో చూడండి, అక్కడ PDF లాగా లేదు, కాకపోతే మీరు దృష్టి IAS అని కొట్టి పేపర్ వైజ్ డీటెయిల్డ్ అంటే డీకోడెడ్ సిలబస్ అని కొట్టండి, అక్కడ మనకు వస్తాయి. అది జస్ట్ మీరు అక్కడే చూసుకోవచ్చు అనమాట. అంటే పేపర్ 1లో మనకి ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇన్ని పాయింట్స్లో అసలు ఏంటిది, ఇప్పుడు హిస్టరీ మీద మొత్తం డీటెయిల్డ్గా ఇవ్వరు, ఇప్పుడు డైరెక్ట్ మోడర్న్ ఇండియా, మెడివల్ ఇండియా అండ్ యాన్సెంట్ ఇండియా అని ఇట్లా జస్ట్ ఒక 2-3 పాయింట్స్లో ఇస్తారు. కానీ ఆ 2-3 పాయింట్స్లో డీకోడెడ్ సిలబస్ అనేటువంటిది మనం చూడాలి. ఆ యాన్సెంట్ ఇండియాలో మనం ఎక్కడి వరకు చదివితే అది కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ నిన్న మీకు అదే హిస్టరీకి కూడా నేను ఒక టాపర్ది షార్ట్ వీడియో పంపించాను. సో ఆల్మోస్ట్ నేను వాళ్ళే ఎవరెవరైతే నేను సెర్చ్ చేసి ఎవరెవరైతే నేను ఫాలో అవుతానో అవే పంపించాను. అండ్ హిస్టరీ కూడా పంపించానండి నేను మీకు, ఒకసారి చూడండి. టోటల్ యాన్సెంట్ ఇండియా, మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా అన్నీ కలిపి టోటల్ హిస్టరీ కొన్ని అవర్స్ వీడియో యూట్యూబ్లో ఉంది. అది యానిమేటెడ్ వీడియో అనమాట. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు సెకండ్ టైం నాకు హిస్టరీ మీద బాగా ఐడియా రావడం కోసము అట్లా కొంచెం యానిమేషన్ వీడియోస్ అట్లా చూసాను అనమాట. సెర్చ్ చేస్తే నాకు అది నాకు కనిపించింది. సో ఆ వీడియో నేను మీకు ఫార్వర్డ్ చేశాను. ఒకసారి హిస్టరీ మీద నాకు అసలు ఎలాంటి అవగాహన లేదు అని అన్నప్పుడు ఒకసారి చూడండి. మనకేంటిదంటే చదివిన దానికంటే ఎక్కువ మూవీ రూపకంగా చూసింది మనకు బాగా గుర్తుంటుంది కదా. సో అది అట్లా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని. మీరు ఏం చేయాలంటే ఏదైనా సరే వీడియో కానీ ఏదైనా సరే చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మీరు ఒక పేపర్ ఒక పెన్ దగ్గర పెట్టుకోండి, ఒక బుక్ ఒక పెన్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది జస్ట్ రాసుకుంటూ వెళ్ళండి. మీకు రాయడం అనేటువంటిది ఇప్పుడు అర్థం కాదు ఏం రాస్తున్నాం అనేది, కానీ మన బ్రెయిన్ పవర్ అనేటువంటిది చాలామందికి అర్థం కాదు. మనం మన పెన్తో రాసేది, మన చేతితో రాసేది ఖచ్చితంగా అది మన బ్రెయిన్కి వెళ్తుంది. అది నేను చాలా నమ్ముతాను. అది ఒకసారి నన్ను నమ్మి మీరు ఈ పని చేయండి, ఓకేనా. సో ఇంకా కీ చూసుకుంటుంటే నిజంగా అసలు గుండె అయినంత పని అయిందండి. నిజంగా అసలు ఏంటి అసలు ఈ మార్క్స్ ఏంటి అని అనిపించింది. అసలు నేనేనా ఇట్లా చేసింది అని చెప్పేసి అనిపించింది. ఈవెన్ గ్రూప్ 1కి కూడా ఇంత తక్కువ మార్క్స్ రాలేదు నాకు ప్రిలిమ్స్లో. అట్లాంటిది గ్రూప్ 2కి మనకు ఖచ్చితంగా 100 అట్లా పైన వస్తేనే మనం సేఫ్ స్కోర్లో ఉంటాము. అట్లీస్ట్ ఒక 80 అన్న రావాలి కదా అని అనిపించింది. సో సీరియస్లీ నేనైతే గ్రూప్ 2 ఒక పేపర్ చూస్తానే అర్థమైపోయింది. అంటే నా సైడ్ నుంచి వెళ్ళి నేనైతే కావాలని అయితే ఏం చేయలేదండి. నిజంగా నాకు హెల్త్ కానీ బాగుంటే నేను ఎంతైనా సరే స్ట్రెచ్ అవ్వగలను, కానీ నాకైతే నిజంగా హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల లాస్ అయితే అయ్యాను.
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎగ్జామ్ అప్లై చేయండి అక్క అని చెప్పేసి అన్నారు. సో, నాకు నిజంగా అసలు దాని గురించి ఐడియా లేకపోవడం వల్ల నేను నిన్న ఏం చెప్పలేకపోయాను. కానీ నిన్న మీరు అన్న తర్వాత నేను వీడియో చూశానండి. ఓకే, సిలబస్ బాగానే ఉంది, వీ కెన్ రైట్ అని చెప్పేసి అనిపించింది. పోస్టులు అయితే ఎక్కువనే ఉన్నాయి కదా, సో నేను కూడా రాస్తానండి. ఓకేనా. సో మీరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను అడిగిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వాటికి కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో. ఓకేనా. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా. టేక్ కేర్ అండి. మార్క్స్ మాత్రం అడగొద్దండి ప్లీజ్. ఓకేనా. ఉంటానండి. బాయ్.